దాసనారాయణ నమ్ముకుని అక్కడికి మద్రాసు వెళ్ళి నానా అవస్థలు పడ్డారు. ఏదో చిన్న చిన్న వేషాలు చేశారు తప్ప వాళ్ళు పెద్ద రాణిలోకి నాటక రంగంలో ఉన్నటువంటి ఔచిత్యం గొప్పతనం మరి సినీ రంగంలో ఉండదని నా ఉద్దేశం. అన్ని మేము సామాన్లు అన్ని బయట సర్దుకుని కావాల్సినవి అన్ని ప్రదర్శనలోకి వెళ్తాం. ఆ ప్రదర్శనలోకి వెళ్ళినప్పుడు కాలేజీ పిల్లలు కదా, కొంచెం అలసిల్లుగా ఉంటారు కదా, మేము చదువుకున్నవి సామాన్లని వాళ్ళు బ్యాగ్ చదువుకున్నవన్నీ తీసేసాం. డైలాగులు రాకపోయినా బయట నుంచి ప్రాంప్టింగ్ మీద ఆధారపడి ఏదో అవాకులు చవాకులు పెడుతూ చేస్తున్నటువంటి నాటకాలు ఉన్నాయి. ఈ కాలంలో నాటకాలు ఎలా ఉండేయండి? అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసేవారు? నాటకం అంటే ఒక యజ్ఞంలా నాటకాన్ని నాటకంగానే కనీసం ఒక నెల రోజులు క్షుణ్ణంగా దాన్ని రాలేకపోయారు. HRSCC స్కూల్ పాల్గొంది. ఆ స్కూల్లో నేను 7th క్లాస్ చదువుతున్నాను, ఆయన 9th క్లాస్ చదువుతున్నాను. పార్కులో కూర్చుని డైలాగులు రాశాడు. చెప్పేవాడు అనౌన్స్మెంట్కి వెళ్ళి బస్ స్టాండ్లో నిలబెట్టి అనౌన్స్ చేస్తున్నాను. ఈ లోపల అక్కడికి సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. మనీ అనేది ఏమీ లేదండి, జబ్బు ఇచ్చాడు. మీరు కళని ప్రోత్సహించడానికి ఒక సంస్థ పెట్టారు కదండి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అది గౌతమి లలిత కళా శిక్షణ కేంద్రం. ఎక్కువగా పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళని కూడా మనం సన్మానించడం జరిగింది. ప్రేమ ఉంది చూసారా సార్, అది మొదట పాయసంల పంచదార కరికిల మొక్కజొన్న పొత్తుల ఋషి నుంచి ఋషికి దిగజారిపోతుంది.